ఆడవాళ్ళ శత్రువులు అనేది ఇది ముమ్మాటికి నిజమే చూడండి. ఎప్పటికైనా కానీ ఆడవాళ్ళే శత్రువులు అనేది ముమ్మాటికి నిజమే. కొంతమంది మైండ్ గేమ్ ఆడుతూ ఆడుతూ ఉంటారు. మనం లేనప్పుడు మన మీద చెప్పేది, వాళ్ళు లేనప్పుడు వాళ్ళ మీద మనకి అన్నీ ఉంటుందండి. అదే రాజకీయంగా మైండ్ గేమ్ ఆడేది, అవన్నీ మైండ్ గేమ్ ఆడేది. మైండ్ గేమ్ అంటే వాళ్ళకే తెలివి ఉన్నట్ల మనకేమీ లేదు అన్నట్టు. వాళ్ళకే తెలివి ఉంది, మాకే తెలివి ఉంది, ఇంక వేరే వాళ్ళంతా దద్దమ్ములు, ఏమీ తెలియదు వీళ్ళకి అన్నట్టు మేము ఆడినట్లు మైండ్ గేమ్ ఎవరికి రాదు. రాజకీయాలు చేసేది, మన మీద వేరే వాళ్ళకి చెప్పేది, ఏమీ తెలియనట్లు ఉండేది, మనతో బాగుండేది, ఇది రాజకీయం అంటారు. రాజకీయ వ్యక్తులు కూడా చేయరండి అంత మైండ్ గేమ్. కొంతమంది లేడీస్ ఆడతారండి. అందుకే ఆడవాళ్ళే శత్రువులు అంటారు చూడండి. బాగుపడితే ఓర్సేలేదు, మైండ్ గేమ్ ఆడేది, మన మీదే పోయి వేరే వాళ్ళకి చెప్పేది, ఒకరిమంతా బాగా మాట్లాడితే ఓర్స్గా ఉండేది, అవంతా మైండ్ గేమ్ అండి. అవంతా చేయకూడదు. వాళ్ళ కర్మలన్నీ మనం చుట్టుకుంటాం, మనకు వస్తాయి. వాళ్ళ మీద చెప్తే వాళ్ళ కర్మలన్నీ మనకు చుట్టుకుంటాయి. వాళ్ళు అనుభవించేది మనం అనుభవించాల్సి వస్తుంది. అందుకేనండి ఒకరి గురించి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఏమేమి కర్మలు చేసుకుంటారో వాళ్ళ కర్మలన్నీ మనకు వస్తాయండి. అందుకే ఒకరి గురించి మాట్లాడకపోవడమే మంచిది కదా. ఎందుకు వాళ్ళ మైండ్ గేమ్ ఆడి వాళ్ళని మనం ఎందుకు ఇది చేసుకోవాలో చెప్పండి. ఫోన్లో సైలెంట్గా ఫోన్లో మన గురించి చెప్పడము, ఫోన్లో లేనిపోనివన్నీ గాసిప్స్ అంతా చెప్పడము, అవన్నీ కొంతమంది అంతేనండి. మైండ్ గేము, ఫోన్ గేము ఆడుతుంటారు, రాజకీయం గేము ఆడుతుంటారు. అన్నీ తెలుసుకొని ఇంకొకరికి చెప్పడం, అవన్నీ చాకచక్యంగా చేస్తుంటారండి. తెలీదు అనుకుంటారు వాళ్ళు. తెలుసుకునే టాలెంట్ కొంతమందికి ఉంటుందండి. ఆ కెపాసిటీ, ఆ టాలెంటు కొంతమందికి ఎలా తెలుసుకోవాలో అలా తెలుసుకుంటారండి. కొంతమంది వాళ్ళు ఎంత చాకచక్యంగా చేస్తారో చాకచక్యంగా తెలుసుకునే సామర్థ్యం కూడా కొంతమందికి ఉంటుందండి. తెలుసుకునే సామర్థ్యము ఉంటుంది. ఎవరి ద్వారా తెలుసుకోవాలో వాళ్ళకు కూడా కొంతమంది అయితే సిఐడీలు పెట్టింటారండి. అక్కడక్కడ సిఐడీలు పెట్టి కూడా తెలుసుకునే కెపాసిటీ వాళ్ళకు ఉంటుందండి. పెట్టి వాళ్ళు ఏమనుకుంటాడారు మన గురించి అని. వీళ్ళకే ఇంత తెలివి ఉంటే వేరే వాళ్ళకి ఇంకెంత తెలివి ఉంటుందండి కదా. దెబ్బ తిని ఉండే వాళ్ళకి ఇంకెంత తెలివి ఉంటుంది. ఎదురు దెబ్బలు తిని ఉండే వాళ్ళకి ఇంకెంత తెలివి ఉంటుందండి కదా.